మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. రేపు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బర్సే దేవా లొంగిపోనున్నారు. హిడ్మా స్థానంలో దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందినవారు. ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. దేవాతో పాటు 19 మంది ఆపరేషన్ సభ్యులు లొంగిపోనున్నారు. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. రేపు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బర్సే దేవా లొంగిపోనున్నారు. హిడ్మా స్థానంలో దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు దేవా ఎన్ని గంటలకు లొంగిపోనున్నారు? ఇంకా ఎంతమంది సభ్యులు ఆయనతో పాటు వస్తున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగులుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉగ్రతగా ఉన్న హిడ్మాని ఇప్పటికే ఆత్మహత్యారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఏదైతే బర్సే దేవా అనే మావోయిస్ట్ అయితే లొంగిపోనున్నాడు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవా అయితే పనిచేస్తారు. ముఖ్యంగా ఏదైతే గతంలో హిడ్మాని హతమార్చిన తర్వాత అదే పొజిషన్స్ లోని బర్సే దేవాను అయితే నియమించారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ సాయుధాల బలగాల వ్యవహారాలు చేస్తున్న ప్రస్తుతం దేవా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే హిడ్మా అలాగే బర్సే దేవా ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారుగా ఇప్పటికే గుర్తించారు. అయితే మావోయిస్ట్ పార్టీ ఆయుధాల సరఫరాతో అత్యంత కీలక పాత్ర అయితే దేవా అయితే పోషించాడు. దేవా నుంచి మౌంటైన్ LMG అయితే దీంతో పాటు మరికొన్ని ఆయుధాలతో పాటు అయితే ప్రస్తుతం రేపు ఏదైతే తెలంగాణ డీజీపీ ముందైతే లొంగిపోనున్నాడు. ముఖ్యంగా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి చెందిన చాలా మంది ఏదైతే డీజీపీ ముందే లొంగుతారు. మొన్న 41 మంది మావోయిస్టులు డీజీపీ ముందు అయితే లొంగిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు తీసుకొచ్చిన ఆయుధాలను కూడా ఇప్పటికే పోలీసులు సరెండర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రేపు డీజీపీ శివధర్ ఎదుట ఏదైతే మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఉన్న బర్సే దేవా కూడా లొంగిపోనున్నాడు. అయితే ఇప్పటికే అంటే 2026 మార్చి 31 కల్లా ఏదైతే మావోయిస్టులను అందరినీ కూడా అంతం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఏదైతే అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో వరుసగా లొంగుబాట్లు అయితే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం అంటే 2025లో చూసుకుంటే 500 పైగా మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందైతే లొంగిపోయారు. అలాగే ఆ తర్వాత హిడ్మాను కూడా హతమార్చారు. ఆ తర్వాత 41 మంది ఇప్పటికే లొంగిపోయారు. ఈసారి ఏకంగా ఈ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఉంటున్న బర్సే దేవా కూడా రేపు లొంగిపోనున్నాడు. అయితే హిడ్మా స్థానంలో మావోయిస్ట్ పార్టీ దేవాను అయితే నియమించింది. అయితే ఒకే గ్రామానికి చెందిన హిడ్మా, బర్సే దేవా ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే ఆయుధాల సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవాతో పాటు మరొక 19 మంది ఆపరేషన్ సభ్యులు కూడా ప్రస్తుతం రేపు డీజీపీ ముందైతే లొంగిపోనున్నారు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.